ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గణేశ పురాణం 30వ అధ్యాయము. అహల్య దర్శనం. అలా రుక్మాంగద మహారాజు శ్రద్ధాలువై వేసిన ప్రశ్నకు ప్రత్యుత్తరంగా నారద మహర్షి ఇలా అన్నాడు. రుక్మాంగద, నేనోసారి త్రిలోకాధిపతి అయిన ఇంద్రుణ్ణి చూడడానికి అమరావతి నగరానికి వెళ్ళాను. అప్పుడు ఇంద్రుడు నన్ను 3 లోకాల్లోనూ సంతోషం కలిగించే ఆనందకరమైన విషయం, ఆ వివరం త్రిలోక సంచారిణి గనుక నన్ను చెప్పమని ఉచిత సత్కారాలను అందించి ప్రశ్నించాడు. భూలోకంలో అత్యంత రమణీయకమైన ప్రకృతి పరిసరాలతో, అనేక వృక్షాలతోనూ, లతలతోనూ, పక్షుల కుహూరవాలతో నయనానందకరంగా విలసిల్లుతూ గౌతమముని ఆశ్రమం, ఆ ప్రశాంత ఆశ్రమములో అపూర్వ సౌందర్య రాశి అయిన అహల్యతో కూడిన గౌతమమునిని దర్శించానని, ఆమె సౌందర్యం లోకోత్తరమైనదని, వర్ణనాతీతమైనదని ఇంద్రుడు ఎరిగి ఉన్న అప్సరసల కన్నా, లక్ష్మీ పార్వతుల వంటి దేవతామూర్తుల కన్నా, అరుంధతి అనసూయల వంటి మహాపతివ్రతల సౌందర్యం కన్నా మిన్నయై, సూర్యుని పత్నులైన ఛాయా సౌజ్ఞల కన్నా, చివరికి కశ్యప ప్రజాపతి భార్య అయిన అదితి కన్నా కూడా సౌందర్యవంతురాలని, అందచందాలలో ఆమెకు సాటి రారని దేవరాజైన ఇంద్రుడికి చెప్పాను. అటువంటి దివ్య సౌందర్యవంతురాలని చూడగానే అఖండ బ్రహ్మచారినైన నాకు సైతం మనస్సు చలించిందని, ఇక గానము భోజనపానాదులేవీ నాకు రుచించలేదని, నిద్ర కూడా పట్టలేదని, చివరికి బ్రహ్మచర్య వ్రతం భంగమవుతుందేమోనన్న భయం కలిగి వెంటనే అక్కడ నుండి ఏకాయకి స్వర్గానికి వచ్చానని, అందుచేత ఆమె లేని స్వర్గం అలంకారం లేని అతివిలా ఉంటుందని చెప్పి అంతర్హితుడనైనాను. ఓ రుక్మంగద, అలా నేను ప్రేరేపించి అంతర్హితుడనైనాక ఇంద్రుడు అహల్యలను, ఆమె రూపలావణ్యాలను పదే పదే తన మనస్సులో తలపోస్తూ మదన బాధ భరించలేనంత ఎక్కువగా తట్టుకోలేక మూర్ఛిల్లాడు. కొంత తడువు ఆగాక లేచి మహర్షి వివరించిన ఆ అందాల రాశి అయిన గౌతముని పత్నిని ఎప్పుడు చూడగలనో కదా, ఆమె పొందును శీఘ్రంగా ఏ ఉపాయం చేత పొందగలను, నాకు కలిగే ఈ భరించరాని మదనతాపాన్ని ఎలా ఉపశమింప చేసుకోగలను, ఆమె అధరాలు చిలికించే సుధారసాన్ని ఎప్పుడు గ్రోలగలను, ఆమెను బిగియారా తనివితేరా ఎలా కౌగిలించుకోగలను, ఆమె లేని ఈ జీవితం నిరర్ధకమైనదే అని భావిస్తూ ఆమెనే హృదయాన్ని స్మరిస్తూ కామరూపుడనవటం చేత గౌతముని రూపాన్ని ధరించి ఆయన ఆశ్రమాన్ని చేరుకున్నాడు. మహర్షి స్నాన అనుష్ఠానాదులకని, స్నానపానాదులకై వెళ్ళేదాకా అనువైన సమయం కోసం వేచి ఉండి, ఆయన వెళ్ళిన తర్వాత కొంతసేపటికి కపట బుద్ధితో గౌతమముని రూపుదాల్చిన సచీపతి గౌతమముని ఆశ్రమంలో ప్రవేశించి అహల్యను సమీపించి తనకు మృదుశయ్యను ఏర్పరచమంటూ ఋషిపత్ని అయిన కోరాడు. అప్పుడు ఆ మునిపత్ని ఆశ్చర్యపోతూ, ఓ నాథ, తమరు సంధ్యా అనుష్ఠానాలకని ఇప్పుడే కదా నదీ తీరానికి వెళ్ళారు, తిరిగి ఇంతలోనే వచ్చేసారేమి, ఎన్నడూ లేనిది తపస్సులకు అత్యంత గర్హనీయమైన ఈ అకాల కామవాంఛ మీలో ఎలా పొడుచూపింది, నిషిద్ధమైన దివారతిని కోరుతున్నారెందుకు అంటూ ప్రశ్నించింది. అందుకు ఆ కపట గౌతమ వేషధారి అయిన సచీపతి అహల్యతో ఇలా నమ్మబలికాడు. ఓ ప్రియురాల, స్నానార్థమై వెళ్ళిన నేను ఒక అప్సరసను చూశాను. దిగంబరిగా సరస్సులో స్నానం చేస్తున్న ఆమెను చూడగానే నాకు కోరిక సంగమేచ్ఛ కలిగింది. ఇక ఉండబట్టలేక వచ్చేశాను. కోరికతో ప్రజ్వరిల్లుతున్న నన్ను నీ దరికి చేర్చుకుని నాకు రతి సౌఖ్యాన్నివ్వు. అలా కాకపోతే కామాగ్నికి దగ్ధుడినై నేను మరణించగలను, లేదా నిన్ను శపిస్తాను అంటూ ఆమెను సమీపించబోయాడు. భర్త యొక్క ఊహించని హఠాత్ ప్రవర్తనకు విస్తుపోయిన అహల్య, ఓ మునివర్య, స్వాధ్యాయనంలోనూ జపతపానుష్ఠానములతోనూ దేవతా పూజలతోనూ గడపవలసిన ఈ ప్రాతః సమయంలో ఈ విధంగా జంతువుల్లాగా రమింపబోనటం మీకు ఉచితం కాదు. అయినా మీ పట్టిన పట్టు వీడకపోతే మీ ఆజ్ఞను పాలిస్తాను. భర్తృ ఆజ్ఞాపాలనను మించిన ధర్మం సతులకు ఎక్కడున్నది? ఓ
ఓ రుక్మాంగద మహారాజా, ఈ విధంగా రూపంలోనూ కంఠధ్వనిలోనూ స్వభావ సంభాషణలోనూ ముమ్మూర్తులా గౌతమమునిలా ఉన్న అతన్ని తన భర్తగానే భావించి అతని కోరిక తీర్చడానికై శయ్యను చేరింది. అప్పుడు ఇంద్రుడు ఆమెతో యథేచ్ఛగా చుంబన ఆలింగనాది కములతో రమించాడు. అతని దేహం నుంచి వస్తున్న దివ్య సుగంధానికి చకితురాలైన అహల్య తనలో తానిలా అనుకుంది, ఇతడు నా భర్తయేనా, లేక ఎవరైనా కపట రూపం దాల్చి నన్ను వంచారా? అలాగైతే తీరని కలంకంగా మాయని మచ్చ నా జీవితంపై పడుతుంది. ఈ దుష్టిని సాంగత్యం వల్ల అటు పుట్టినింటికి ఇటు మెట్టినింటికి అపకీర్తి తెచ్చిన దాననవుతాను అని మదనపడుతూ కోపంతో ఇలా అంది. ఓయి, నీవెవరవో కపట రూపంలో నా భర్త రూపుదాల్చి నన్ను వంచావు. నీవెవరైనది నిజం చెప్పు, లేదా నిన్ను శపించగలను. ఆమె శాపానికి భయం చెంది ఇంద్రుడు తన నిజరూపం దాల్చి ఆమె ఎదుట ప్రత్యక్షమైనాడు. ఓ అహల్య, నన్ను సజీపతి అయిన ఇంద్రుడిగా తెలుసుకో. నీ రూపలావణ్యము సౌందర్యములను చూసి నిగ్రహించుకొనలేక ఇలా చేశాను. త్రైలోక్యాధిపతి అయిన నన్నే ఇకపైన సేవించుకో అన్న ఇంద్రుని మాటలకు క్రోధంతో బుసలు కొట్టి మిన్నాగుల తీక్షవీక్షణాలతో, ఓ మూఢ తపస్వి అయిన నా భర్త ఇప్పుడు ఇంటికి వస్తే నీ గతేమవుతుందో చెప్పలేను. మహాపాపివైన నీవు నా పాతివృత్యాన్ని చరిచినావు. ఇక ఆ మహర్షి శాపంతో నేను ఎలాంటి అవస్థ పొందుతానో కదా. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనాఖండంలోని అహల్య దర్శనం అనే 30వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ గణేశాయ నమః.